నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నట్లయితే న్యూరో సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ న్యూరో సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ యశ్వంత్ పైట్మరి, స్పెషలిస్ట్ ఇన్ మైగ్రేన్, స్ట్రోక్, పెరాలసిస్, ఫిట్స్. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్, ముందుగా మనం ఈ పెరాలసిస్ సమస్య చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అసలు ఈ పెరాలసిస్ అనేది అంటే ఎందువలన వస్తుంది, ఒకవేళ ఇది వస్తుంది అని చెప్పి మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయా? పెరాలసిస్ అంటే మన సాధారణ భాషలో అంగవైకల్యం అంటారు. దాని అర్థం ఏంటంటే చెయ్యి కాలు బలహీనపడడం. కొంతమందికి ఒక చెయ్యి రావచ్చు, కొంతమందికి ఒకవైపు చెయ్యి కాలు రావచ్చు, కొన్నిసార్లు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా రావచ్చు. ఈ పెరాలసిస్ అంటే ఏంటంటే మెదడు నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు చెయ్యి లేపండి అని చెప్పినప్పుడు చెయ్యి ఏదైతే ఇన్ఫర్మేషన్ మెదడు నుంచి, వెన్నుపూస నుంచి, నరాల నుంచి చేతులకు రీచ్ అవుతుందో, ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో ఎక్కడైనా కానీ అంతరాయం జరిగినా కూడా అది చెయ్యి కాలు లెగవలేని పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఎవరికైనా పెరాలసిస్ వచ్చినమ్మటే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే అక్కడ డాక్టర్స్ ఒకసారి ఎగ్జామిన్ చేసి ప్రాబ్లం అనేది పేషెంట్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి అది మెదడులో ప్రాబ్లం ఉందా, లేదంటే వెన్నుపూసలో ప్రాబ్లం ఉందా, లేదంటే చేతి కాళ్ళల్లో నరాల్లో ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మనము ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి కలిగిన సొల్యూషన్ ఏంటనేది మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలడానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో ఉన్న వాటికి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, వెన్నుపూసలో ఉన్న వాటికి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది, కాళ్ళు చేతులు లోపల ఉండే నరాలకి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరికైనా పెరాలసిస్ అంగవైకల్యం వచ్చినప్పుడు మూల కారణం ఏంటని కనుక్కున్న తర్వాతనే అసలు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మామూలుగా పెరాలసిస్ ఎవరికైనా వచ్చిందనుకోండి, ఆ రూట్ కాజ్ బట్టి రికవరీ ఎంతవరకు రికవర్ అవుతారో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా రికవరీ ఉంటుంది. అసలు ప్రాబ్లం కనుక్కోవడమే లేట్ అవుతే రికవరీ కూడా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో అట్లాగే డాక్టర్, ఇప్పుడు పెరాలసిస్ అంటే కాళ్ళు చేతులు తిరిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అది మనం గమనించినప్పుడు వెంటనే ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? సాధారణంగా ఇట్లాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చింది అంటే నార్మల్గా ఎల్డర్లీ పీపుల్లోనే తెలుస్తుంది. కొంతమంది ఫస్ట్ ఇనిషియల్గా ఈ పెరాలసిస్ అనే సిమ్టమ్ ఏదైతే ఉందో మనం కామన్గా చూసేది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్లో. ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్ అనేది ఒక లైఫ్ రిస్క్ సంబంధించిన సమస్య, బ్రెయిన్ స్ట్రోక్ కూడా లైఫ్ రిస్క్ సంబంధించిన సమస్యనే. బట్ హార్ట్ అటాక్లో ఏంటంటే పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్తోని ఇమీడియట్గా హాస్పిటల్ రష్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతారు. బట్ ఈ పెరాలసిస్లో పెయిన్ అనేది ఉండదు. దానివల్ల పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యి, కొంతమంది ఏం చేస్తారంటే సరే కొంతసేపు చూద్దాంలే ఇంప్రూవ్ అవుతుందేమో అని చెప్పేసి, బట్ అది ఇంప్రూవ్ కాకపోతే కొద్దిసేపటి తర్వాత వాళ్ళు రియాక్ట్ అవుతారు. కొంతమంది బాగా అవేర్నెస్ ఉన్నవాళ్ళు, దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం తొందరగా రియాక్ట్ అయ్యి ఎమ్మటే హాస్పిటల్కి వస్తారు. సో కొంతమందికి సిమ్టమ్ ఎలా ఉంటుందంటే జస్ట్ బటన్లు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కొంతమందికి ఫేస్ పెరాలసిస్ ఉన్న వాళ్ళు కొంచెం మూతి వంకర ఉంటుంది, మాట తడబడుతుంది. కొంతమందికి చెయ్యి పైకి లేపడం కష్టంగా ఉంటుంది. ఇది కాళ్ళల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం నడుస్తూ ఉంటే ఒకవైపుకి ఇంబ్యాలెన్స్ అయినట్టుగా ఉండడం, లేదంటే కనుక నడుస్తూ ఉంటే చెప్పులు జారిపోవడం, లేదంటే కుర్చీలో కూర్చున్న మనిషి లేవలేని పరిస్థితిగా ఉండటం, ఇవన్నీ నార్మల్గా పెరాలసిస్ పేషెంట్స్కి ఉండే లక్షణాలు ఇవన్నీ. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక సిమ్టమ్స్ చెప్పిన విధానం బట్టి మనం ఎంఆర్ఐ స్కానా, సిటీ స్కానా చేసుకోవాలి. దాన్ని బట్టే మనకి నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయడానికి కుదురుతుంది. ఓకే. సో ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళలో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు డాక్టర్? ఈ పెరాలసిస్ అనే దాంట్లో డ్యామేజ్ ఎంత తీవ్రంగా జరిగిందో దాన్ని బట్టి రికవరీని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది. కొంతమంది లో షుగర్ అవ్వడం వల్ల కూడా మాట తడబడుతుంది, నడవలేని పరిస్థితి ఉంటుంది, చేయి కాలు లేవలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఇమీడియట్గా షుగర్ ఇవ్వగానే వాళ్ళు నార్మలైజ్ అయిపోతారు. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే యాక్సిడెంట్ అయిందనుకుందాం, మెదడుకో వెన్నుపూసకో డ్యామేజ్ అయిందనుకుందాం, ఆ డ్యామేజ్ అనే తీవ్రత ఏదో మైల్డ్గా అలా టచ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు బాగానే రికవర్ అవుతారు.
బట్ ఆ డ్యామేజ్ వల్ల వెన్నుపూస కనుక డ్యామేజ్ అయ్యి ఉంటే అది రికవరీ ప్రాసెస్ 3 to 6 months పడుతుంది. అప్పుడు పార్షియల్ రికవరీ ఉండొచ్చు, కంప్లీట్ రికవరీ కూడా ఉండకపోవచ్చు. సో మనకి ఆ రూట్ కాజ్ అనేది ఎంత సివియారిటీ ఉందో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది మనకి ప్రాబ్లం అంతా. ఓకే. సో అట్లాగే ఇందాక బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు కదా డాక్టర్, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎట్లాంటి టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సాధారణంగా ఎల్డర్లీ పీపుల్లో కనిపించే ప్రాబ్లం. ఎల్డర్లీ పీపుల్లో ఎందుకు అంటే కనుక వీళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. యంగ్స్టర్స్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే వాళ్ళల్లో సాధారణంగా ఆల్కహాల్ హ్యాబిట్ లేదంటే కనుక స్మోకింగ్ హ్యాబిట్ ఇవి ఉండడం వల్ల కూడా వచ్చే లేట్గా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ ఏదో 5-10 సంవత్సరాల ముందే వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేస్తామో వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు, బీపీ కంట్రోల్లో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అదే ఇవి అన్కంట్రోల్డ్గా ఎంత ఉంటే కనుక అంత హై రిస్క్ ఉంటుంది పేషెంట్కి. సో వీటిని రివర్సబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో వయసు అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే. దాన్ని మనం ఎలాగో రివర్స్ చేయలేము, బట్ మనం రివర్స్ చేసే వాటి మీద మనం ఫోకస్ పెడతాం. ఓకే. సో జనరల్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఆల్రెడీ న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా డాక్టర్? అంటే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇస్కీమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అంటే దాని అర్థం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం అని సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ టైప్ వచ్చేసి బ్రెయిన్ హెమరేజ్, అంటే మెదడులో అధిక రక్తపోటు వల్ల ఒక రక్తనాళం చిట్లిపోయి దానిలో నుంచి బ్లడ్ అంతా బ్రెయిన్లోకి రావడం మూలాన ఆ భాగంలో ఫంక్షన్ చేసే బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వడం మూలాన చెయ్యికాలు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 2 types ఆఫ్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఈ 2 different స్ట్రోక్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఏదైతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అని మాట్లాడుతున్నామో దానికి మాత్రం మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి షుగర్, కొలెస్ట్రాల్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్. బ్రెయిన్ హెమరేజ్ విషయానికి వస్తే మాత్రం అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షనే 90% ఆఫ్ ద టైమ్స్ చూస్తాం. కొంతమందికి బీపీ చూసుకోవడం అలవాటు ఉండదు. సడన్గా ఒకనొక టైంలో అది ఎప్పుడైనా కానీ 170, 180 అంతకన్నా ఎక్కువ రీచ్ అయినప్పుడు మాత్రం ఆ టైంలో అంత హై బీపీ వాల్యూ తట్టుకోలేక మెదడులో రక్తం చిట్లిపోతుంది. వీళ్ళకి మెయిన్ ఫోకస్ అంతా బీపీ కంట్రోల్ మీద పెట్టాలి. బట్ బ్లడ్ క్లాట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం మెయిన్ కంట్రోల్ అంతా ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద చూసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏ టైప్ ఆఫ్ రూట్ కాజ్ ఉందో దాన్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. సో అట్లాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లో కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఒకవేళ క్యూర్ అయితే కనుక ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు రాకుండా? సో ఇప్పుడు బ్రెయిన్ హెమరేజ్ పేషెంట్కి మనం ఇందాక చెప్పినట్టు రూట్ కాజ్ వచ్చేసి అన్కంట్రోల్ హైపర్ టెన్షన్. సో ఇది అన్కంట్రోల్ ఎన్ని రోజులు కంట్రోల్లో ఉన్నంత కాలం మళ్ళీ బ్రెయిన్ హెమరేజ్ అయ్యే అవకాశం అయితే చాలా రేర్. సో మనకు ఒక్కసారి ఇది ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే మెయిన్ ట్రీట్మెంట్. బట్ ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చేసి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి వచ్చిందనుకోండి బ్రెయిన్ స్ట్రోక్, ఇస్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్స్ ఉండడం, వాళ్ళకి లైఫ్ లాంగ్ మందులు పెడతాం. ఓకే. వాటిని బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ అంటారు. ఎందుకు పెడతాం లైఫ్ లాంగ్ అంటే ఒకసారి వచ్చిందంటే కనుక వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే అవకాశం అయితే హై రిస్క్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా లైఫ్లో ట్యాబ్లెట్స్ మర్చిపోవద్దు, ఆపేయద్దు అని చెప్పి చెప్తాం. ఓకే. ఎందుకంటే వీళ్ళకి డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ ఉండేది, బీపీ అనేది లైఫ్ లాంగ్ ఉండేది. ఏదో ఒకసారి మళ్ళీ అదుపు తప్పి ఎప్పుడో ఒకసారి అన్కంట్రోల్కి వెళ్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి అని చెప్పి చెప్తాం. ఓకే. సో అట్లాగే డాక్టర్, పార్కిన్సన్స్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో పార్కిన్సన్స్ గురించి చెప్పాలంటే ఇది కూడా ఎల్డర్లీ పీపుల్ అట్లీస్ట్ అరౌండ్ 60 to 65 ఏజ్ గ్రూప్లో వస్తుంది.
ఈ పార్కిన్సన్స్ని తెలుగులో వణుకుడు జబ్బు అంటారు, కొంతమంది కంపవాతం అని కూడా అంటారు. ఈ వణుకుడు జబ్బు వల్ల మనిషి ఏంటంటే ఇనీషియల్గా ఒక చేతిలోనే వణుకు స్టార్ట్ అవుతుంది. ఈ వణుకు కూడా ఏదైనా పని చేసినప్పుడు ఉండదు, చెయ్యి ఖాళీగా ఉన్నప్పుడు ఏమో వణుకుతూ ఉంటుంది, ఏదైనా పని చేసినప్పుడు మాత్రం కంఫర్టబుల్ పని చేసుకుంటారు. బట్ దాంతోపాటుగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనిషి చాలా స్లో అయిపోతారు. ఈ ఎంత స్లో అయిపోతారు అంటే కనుక ఒక 5 నిమిషాలలో చేయాల్సిన పని 15-20 మినిట్స్ చేస్తారు. సో ఒక కూర్చొని ఫుడ్ తినాలన్నా కూడా ఒక 10-15 మినిట్స్లో అయిపోయేది 30 to 45 మినిట్స్ చేస్తారు. ఒక డైలీ యాక్టివిటీస్ లైక్ బాతింగ్, డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా చాలా స్లో అయిపోతారు. ఇది యాక్చువల్గా ఎల్డర్లీ పీపుల్లో రావడం వల్ల చాలామంది పేషెంట్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇనిషియల్గా చూసి దాన్ని ఏజింగ్ వల్ల స్లో అయిపోయారు అనుకుంటారు. బట్ ఒక 6 months టైంలోనే వాళ్ళు టూ మచ్ స్లో అయిపోతారు. ఆ టూ మచ్ స్లో అయిపోవడం వల్ల వేరే వాళ్ళ మీద ఆధార కూడా పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఏవైతే చెయ్యి వణుకుడు ఉంటుందో, దాంతో పాటుగా స్లోనెస్ ఉంటుందో, నడిచేటప్పుడు కొంతమంది ఫాల్స్ కూడా అయిపోతుంటారు, ఇంబ్యాలెన్స్ కూడా అయిపోతుంటారు, ఇలాంటి లక్షణాలు గమనిస్తే కనుక మనము అప్పుడు వాళ్ళకి పార్కిన్సన్ డిసీజ్ సస్పెక్ట్ చేస్తాం. సస్పెక్ట్ చేసి పార్కిన్సన్ డిసీజ్ అంటే అసలు ఎందువల్ల వస్తుందంటే మెదడులో కొంతమందికి డోపమిన్ అనే హార్మోన్ తయారీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పార్కిన్సన్ డిసీజ్ అనేది డోపమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మనము అది కనుక డౌట్ఫుల్గా ఉంటే కనుక డోపమిన్ సప్లిమెంట్ చేస్తాం బయట నుంచి. డోపమిన్ సప్లిమెంట్ చేయగానే ఒక 1 hour బయట కూర్చోండి అని చెప్పేసి 1 hour తర్వాత మళ్ళీ రీఅసెస్ చేస్తామని చెప్పేసి 1 hour తర్వాత లోపలికి వచ్చే తర్వాత వాళ్ళకి వణుకు తగ్గిపోతుంది, నడకలో స్పీడ్ పెరుగుతుంది, ఇంబ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు గనక ఉన్నప్పుడు మనము పార్కిన్సన్ డిసీజ్ సస్పెక్ట్ చేస్తాము. ఆ మెడికేషన్ ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ రావడంతోనే మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. బట్ మనం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్, బ్రెయిన్కి పెట్ స్కాన్ కూడా చేస్తాం. దాన్ని డోపా పెట్ స్కాన్ అంటారు. సో దానివల్ల ఏంటంటే రోగం ఎంత తీవ్రంగా ఉందనేది తెలుస్తుంది మనకి. ఓకే. సో అట్లాగే డాక్టర్, బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది నార్మల్గా ఎనీ ట్యూమర్ అంటే ఏంటంటే బాడీలో ఏదైనా ఒక చోట నార్మల్గా ఎవ్రీ సైకిల్లో కొత్త సెల్స్ అనేది తయారవుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే గనక నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది అది తయారీ అనే ప్రాసెస్లో ప్రాబ్లం జరిగి ఒక సెల్ తయారవ్వాల్సిన చోట మల్టిపుల్ సెల్స్ తయారైపోతూ ఉంటాయి. ఆ చోట ఏమైపోతుందంటే ఒక జస్ట్ రీప్లేస్ అవ్వాల్సిన సెల్స్ మల్టిప్లై అయిపోయి టూ మచ్ ప్రొడక్షన్ కంటిన్యూస్గా జరిగిపోవడం వల్ల అవి ట్యూమర్స్ లాగా తయారైపోతాయి. ఇదే పరిస్థితి మాత్రం మెదడులో ఉండే కణాలకి జరిగితే అవి మెదడులో ఉండేవి నార్మల్ నరాలతో పాటు కొన్ని గ్లయల్ సెల్స్ అని, ఆస్ట్రోసైట్స్ అని మిగతాయి కూడా చాలా ఉంటాయి. వాటిలో కూడా టూ మచ్ రెప్లికేషన్ అవుతూ ఉంటే, అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళకి అది బ్రెయిన్ ట్యూమర్ లాగా మారిపోతుంది. ఇదంతా బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ చాలా వరకు రావడానికి జన్యుపరంగా కూడా కొంత రిస్క్ ఉంటుంది. సో అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండాల్సిన అవసరం లేదు, ఆ పర్సనల్గా ఆ పేషెంట్ జన్యుపరంగా కొంత రిస్క్ అయితే ఉంటుంది. ఏ లొకేషన్లో అయితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందో ఆ లొకేషన్ బట్టి ఆ లొకేషన్ ఆఫ్ ద బ్రెయిన్కి ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో ఆ ఫంక్షన్స్ అన్నీ పోతాయి. దానివల్ల ఆ సిమ్టమ్స్ వస్తాయి. ఇప్పుడు చెయ్యి కాలు సంబంధించిన భాగంలో ట్యూమర్ వచ్చిందంటే కొంచెం పెరాలసిస్ టైప్లో వస్తాయి, చెయ్యి కాలు తిమ్మిరి టైప్లో వస్తాయి. ఇఫ్ అట్ ఆల్ మాటకు సంబంధించిన భాగంలో ట్యూమర్ వచ్చిందంటే కనుక మాట కొంచెం తడబడే అవకాశం ఉంటుంది, ఇంకా పెద్ద సైజులో ఉంటే మాట కూడా పోయే అవకాశం ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ఆ లొకేషన్ ఎక్కడుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తాయి. ఓకే. సో అట్లాగే డాక్టర్, చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ఈ నిద్ర పట్టకపోవడం కూడా న్యూరో సమస్యలు ఏమైనా ఉంటేనే నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుందంటారా? ఈ నిద్ర అనేది కొంచెం కాంప్లెక్స్ టాపిక్. ఇది ఈ నిద్ర అనేది ఏంటంటే మనము నిద్ర అసలు పట్టట్లేదా, లేకపోతే పట్టిన నిద్ర తొందరగా మెలకువ అవుతుందా అనే దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే స్లీప్ ఇనిషియేషన్ డిఫికల్టీ అంటాం, అసలు నిద్రే పట్టదు. కొంతమందికి ఏంటంటే
స్లీప్ మెయింటెనెన్స్ డిఫికల్టీ అంటాం. అంటే పట్టుతుంది నిద్ర బట్ మధ్యలోనే మెలకువ అయిపోతుంది అని అర్థం. దీనికి కారణాలు వేరే ఉంటాయి, దీనికి కారణాలు వేరే ఉంటాయి. సో ఈ నిద్ర పట్టకపోవడానికి చాలా వరకు కారణాలు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది మాత్రం, సో వాళ్ళకి బాడీకి ఫస్ట్ అలసట ఉండట్లేదు. అలసట లేనప్పుడు నిద్ర కూడా కొంచెం డిలే అవుతుంది. సో ఈ స్లీప్ ఆన్సెట్ ఏదైతే డిలే అవుతుందో దాన్ని మనము స్లీప్ ప్రాబ్లం అనుకుంటున్నాం. వీళ్ళకే కొంచెం నార్మల్ రొటీన్ లైఫ్లో బాడీకి అలసట వస్తే కనుక మళ్ళీ రొటీన్ టైం రీసెట్ అయిపోతుంది. అలా కాకుండా కొంతమందికి ఈ టూ మచ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ ఎక్కువైపోతుంది. ఆ బ్రైట్ లైట్ అంతా కళ్ళలో పడడం మూలాన సో అది స్లీప్ హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ సరిపోవట్లేదు. సో ఆ బ్రైట్ లైట్ ఎక్కువ పడిపోవడం వల్ల కూడా కొంతమందికి స్లీప్ ఆన్సెట్ డిలే అవుతుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే టూ మచ్ ఆఫ్ కెఫీన్ ఇంటేక్, కాఫీ, టీ ఇట్లాంటిది ఇంటేక్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ నాకు 4 o'clockకి ఫ్లైట్ ఉంది, నాకు రేపు రిజల్ట్స్ ఉన్నాయి, రేపు ఏమవుతుంది, నాకు ఈ మనిషితో పడుకోవడం నాకు ఇష్టం లేదు, రోజు నా పక్కనే పడుకుంటాడు అంటే వాళ్ళ హస్బెండ్తో రిలేషన్ బాగాలేదనుకోండి. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, బ్రెయిన్లో ఓవర్ థింకింగ్, బ్రెయిన్ అసలు కామ్ డౌనే అవ్వట్లేదు అంటే కూడా దానివల్ల కూడా నిద్ర సరిగా పట్టదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఇవన్నీ రివర్సబుల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను మాట్లాడినంతవరకు. వీటితో పాటు ఏంటంటే కొంతమందికి నిద్ర పడుతుంది, పట్టిన నిద్ర కొన్నిసార్లు మెలకువవుతుంది. వాళ్ళకి గురక ప్రాబ్లం వల్ల స్లీప్ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటారు. ఆ గురక అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల సడన్గా ఉన్నట్టుండి ఒక్కసారి గుక్క పట్టినట్టు సడన్గా బ్రీతింగ్ ఆగిపోయే అవకాశం ఉండి ఒక్కసారి మెలకువ అయిపోతారు. దీంతో పాటు ఏంటంటే కొంతమందికి నిద్ర జారుకుంటారు బట్ నిద్రలో ఉలిక్కి పడతారు. ఈ ఉలిక్కి పడడం వల్ల మొత్తం కాళ్ళు చేతులు కదలికలు రావడం వల్ల నిద్రలోంచి మెలకువ అవుతారు. నిద్రలోకి జారుకుంటారు, మధ్యలో నిద్రలోకి మెలకువ అయిపోతారు. ఇది ఒక ప్రాబ్లమ్. ఇంకా దీంతో పాటుగా కొంతమందికి నైట్ మేర్స్ అంటారు. నైట్ మేర్స్ అంటే భయపడే కలలు వచ్చి దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివి వస్తాయి. కొంతమంది ఏంటంటే ఇది చాలా రేర్, నిద్రలో వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడం, లేదంటే వాళ్ళకు వాళ్ళు నడిచే ప్రయత్నం చేయడం, పోయి గోడలు గుద్దుకోవడం, ఆ గుద్దుకున్న క్రమంలో ఒకసారి నిద్ర తేరుకొని మళ్ళీ టైం పడ్డం నిద్ర పడ్డానికి, ఇట్లాంటివన్నీ కొంచెం రేర్ కానీ చూస్తూనే ఉంటాం వీటిని కూడా. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ ఆల్కహాల్ హ్యాబిట్ డైలీ ఉండేవాళ్ళు, వాళ్ళు కనుక ఆల్కహాల్ మానేశారనుకోండి, బాడీకి బాగా ఆల్కహాల్ అంటుబట్టిన వాళ్ళు ఆల్కహాల్ మానేసిన తర్వాత కూడా కొంతవరకు ఈ నిద్ర డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఈ నిద్ర అనేది తక్కువ అవడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. సో అవన్నీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తే కొంతవరకు మనకు కారణాలు దొరుకుతాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కనుక మనం అవాయిడ్ చేయగలిగితే కనుక కొంచెం స్లీప్ అనేది పీస్ఫుల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్, వీటిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? అది చాలామందికి వీటి గురించి అవేర్నెస్ లేదు బేసిక్గా. సో ఇవి చాలామంది ఇవన్నీ ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు అప్పుడు నేను ఈ ప్రశ్నలు అడగడం మూలాన వాళ్ళు రియలైజ్ అయ్యి ఓహో ఇక్కడ ఉంది, నేను ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. చాలా వరకు మేము కూడా నిద్రకి ట్యాబ్లెట్స్ పెట్టడానికి అవాయిడ్ చేస్తాం. ఎందుకు అంటే నిద్ర ట్యాబ్లెట్స్కి ఇవ్వడం వలన కొంతమంది అలవాటు పడే అవకాశం ఉంటుంది. సో మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే బెటర్ ఆప్షన్. లేదు దాన్ని మనము అనవసరంగా కొన్ని ప్రయత్నాలు చేసి ఎంతవరకు కుదరట్లేదు అప్పుడు మాత్రం మనం ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తాం. ఒకసారి ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తే కొంతమంది షార్ట్ డ్యూరేషన్ ట్రీట్మెంట్లోనే మంచి రికవర్ అయిపోయే ఉంటారు. కొంతమందికి లాంగ్ టర్మ్ డిపెండెన్సీ అనేది రావచ్చు ట్యాబ్లెట్ పైన. ఓకే. సో అట్లాగే డాక్టర్, నర్వ్ కండక్ట్ టెస్ట్ అంటారు. ఈ నర్వ్ కండక్ట్ టెస్ట్ అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు న్యూరాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని బ్రెయిన్లో వస్తాయి, కొన్ని వెన్నుపూసలో వస్తాయి, కొన్ని చేతుల్లో వస్తాయి, కాళ్ళల్లో వస్తాయి. వీటిని ఏవైతే కాళ్ళల్లో చేతుల్లో ఉండే నరాలు ఏవైతే ఉంటాయో వీటిని మనం పెరిఫెరల్ నర్వ్స్ అంటాం. ఓకే. ఏదైనా ప్రాబ్లం బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ ఉంటే కనుక అవి ఐడెంటిఫై చేయాలంటే సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ చేసుకోవాలి. బట్ మనకి ఈ చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ నరాలు ఏవైతే ఉన్నాయో అవి ఫంక్షనింగ్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్ పేరు నర్వ్ కండక్షన్ స్టడీ. కేవలం
మెదడు వెన్నుపూస నార్మల్గా ఉంది, బయటనే ప్రాబ్లం ఉన్నప్పుడు మనము నర్వ్ కండక్షన్ స్టడీ చేస్తాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీ అంటే ఏం చేస్తారంటే చాలా తక్కువ తీవ్రత కరెంట్ ఇక్కడ చిన్నగా ఇస్తారు, ఇక్కడ ఇచ్చిన కరెంట్ ఇక్కడికి ఎంతవరకు వస్తుంది, ఇక్కడ ఇచ్చిన కరెంట్ చాలా వరకు ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, అంటే నర్వ్ ఫంక్షన్ బాగానే ఉంది అని. సో అన్నీ అలానే ఈ చేతికి చేసి మళ్ళీ ఈ చేతికి చేసి దీని వాల్యూస్ ఎలా ఉన్నాయి, దీని వాల్యూస్ ఎలా ఉన్నాయి అని చెప్పి మనం కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఎంత ఇచ్చాం, ఎంత కరెంట్ వచ్చింది, సో ఇది ఫంక్షనింగ్ నార్మల్ ఉందా లేదా. ఇవి నార్మల్గా ఉన్నాయంటే కనుక మన కాళ్ళలో చేతిలో ఉన్న నరాలు ఫంక్షనింగ్ అయితే నార్మల్గా ఉంది అని అనుకుంటాం. లేదు దాంట్లో ఏమైనా ఐడెంటిఫై అయితే దాన్ని బట్టి ఏం చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో అట్లాగే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్కి వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా డాక్టర్. సో ఈ స్ట్రెస్ వల్ల బ్రెయిన్ పైన ఎట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? సో ఈ స్ట్రెస్ టాలరేటింగ్ క్యాపబిలిటీ అనేది మనిషి బట్టి వేరీ అవుతుంది. వాళ్ళు ఎంత స్ట్రెస్ అయినా తీసుకోగలుగుతారు, ఒకళ్ళు మృదు స్వభావి ఉంటారు, వాళ్ళు కొంత స్ట్రెస్ కూడా తీసుకోలేరు వాళ్ళు. సో ఈ స్ట్రెస్ అనేది ఎవరికి ఏ విషయం స్ట్రెస్ అనేది వారికే తెలుస్తుంది. ఒక విషయం ఉంది, వారికి కొంతమందికి అది స్ట్రెస్ అనిపించవచ్చు, కొంతమందికి అనిపించకపోవచ్చు. దీనివల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుంది అంటే అది వాళ్ళు సెన్సిటివ్ పీపుల్ అయితే కనుక వాళ్ళు ఒక చిన్న పని చెప్పినా వాళ్ళు బర్డన్గానే ఫీల్ అవుతారు. అదే కొంచెం ఆల్రెడీ మైండ్ ప్రిపేర్డ్గా ఉన్న వాళ్ళకి చెప్తే కనుక ఆ చెప్పిన పని వాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వరు. సో ఈ స్ట్రెస్ అనేది కొంచెం ఫిట్నెస్కి కూడా సంబంధించి ఉంటుంది. ఈ స్ట్రెస్ నిజంగా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం వాళ్ళకి కొంత యోగా, మెడిటేషన్, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకొని నేను ఏ విషయంలో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళు ఫస్ట్ రియలైజ్ అవుతే కనుక వాళ్ళు ఈ విషయం దగ్గర నేను రియలైజ్ అవుతున్నాను స్ట్రెస్గా అనుకున్నప్పుడు ఈ వర్క్ ఏదైతే ఉందో దీనిని షేర్ చేసుకోవడానికి కుదురుతుందా లేకపోతే తగ్గించుకోవడానికి కుదురుతుందా అనేది వాళ్ళు చేసుకోవడానికి కుదిరితే కనుక ఐడెంటిఫై చేసుకుంటేనే చాలా వరకు తెలుస్తుంది. చాలా వరకు నేను గమనించింది అయితే ఒక మనిషి స్ట్రెస్లో ఉండే విషయం తనకే తెలియదు. ఏమైనా బాడీ పెయిన్స్తో వస్తారు, ఎందుకంటే బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి, ఓవర్ థింకింగ్లో ఉండే వాళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడం వల్ల కాళ్ళు చేతులు రిలాక్స్ అవ్వవు పూర్తిగా. కాళ్ళు చేతులు రిలాక్స్ అవ్వవు, మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న లేచి వాళ్ళు మళ్ళీ వర్క్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ రొటీన్ వర్క్ అనేది ఉంటుంది, మళ్ళీ నిద్ర పట్టదు. సో ఇవన్నీ క్యూములేటివ్గా కొన్ని రోజులు పోతున్న కొద్దీ మజిల్స్ అన్నీ టూ మచ్ ఫెటిగ్లోకి వెళ్ళిపోయి ఆ ఫెటిగ్ మీద ఇంకా పనిచేస్తూ ఉంటే బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ పెయిన్స్తో మన దగ్గరకు వస్తారు. సో ఎవరైనా ఈ పెయిన్స్తో మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇది స్ట్రెస్ అంటే కూడా వాళ్ళకు కూడా అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో ఈ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నేను స్ట్రెస్లో ఉన్నాను రియలైజ్ అయితే అక్కడే హాఫ్ ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. దాంతోపాటు ఇంకెవరితోనైనా వాళ్ళకి లైక్ మైండెడ్ పీపుల్తో డిస్కస్ చేసుకొని దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటి, ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, మనకున్న స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి, మనకున్న స్ట్రెస్ని ఎలా వర్క్ బర్డన్ని ఎలా షేర్ చేసుకోవాలనేది తెలిస్తే కనుక అక్కడే మనకు చాలా వరకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ స్ట్రెస్ వల్ల కొంత ప్రభావం అయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పైన పడుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏదైనా పని చేసే పనిలో మాత్రం అంత ఇప్పుడు వర్క్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా కానీ వర్క్ అనేది సరిగ్గా ఎఫిషియెంట్గా చేయలేరు. అది వాళ్ళకి ఫైనల్గా వాళ్ళ నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కానీ మీ వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది అలా కన్వే చేస్తారు. ఓకే. అట్లాగే ఇంకా కొంతమందిని చూస్తే డాక్టర్ కాసేపు కూర్చోగానే కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం జరుగుతూ ఉంటుంది. అసలు దీనికి మెయిన్ కాజ్ ఏంటంటారు? సో ఇప్పుడు ఒకప్పటి కాలంలో పాతకాలంలో చాలామంది కష్టం చేసుకోవడము ఇలా ఉండడం వల్ల వాళ్ళకి ఆ కష్టంలోనే వాళ్ళ బాడీకి ఎంతో కొంత ఫిట్నెస్ వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న జాబ్ ప్రొఫైల్, వర్కింగ్ స్టైల్ బట్టి కొంచెం సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఈ సెడెంటరీ లైఫ్ అయిపోవడం మూలాన బాడీకి కొంచెం ఫిట్నెస్ అనేది అంత సరిగ్గా ఉండట్లేదు. కొంతమంది వీటి మీద ఫిట్నెస్ కాన్షియస్గా ఉన్న వాళ్ళకి ఈ ఫిట్నెస్ కాన్షియస్ లేని వాళ్ళు కంపేర్ చేసి చూసుకుంటే కనుక, సో ఈ ఫిట్నెస్ కాన్షియస్ లేని వాళ్ళకి ఒక పనిని 8 గంటలు చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. నార్మల్గా ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం ఏదైతే మనం చేతులు కాళ్ళు ఇలా పెట్టి కూర్చుంటున్నామో
ఎగ్జాంపుల్ ఇప్పుడు కుడి చేయి తీసుకుందాము. ఈ భాగంలో ఏదైతే ఇక్కడ ప్రెషర్ పడుతుందో, ఈ ప్రెషర్ పడినప్పుడు ఈ భాగంలో కొంత నరం మీద ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి పడినప్పుడు ఏమైపోతుంది, ఈ నరం ఫంక్షన్ మీద ఒత్తిడి పడడం వల్ల ఈ ఎక్కడైతే ఒత్తిడి పడుతుందో దాని కింద భాగంలో కొంచెం కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఒత్తిడి తీసేస్తామో, కొంచెం క్లియర్ చేసుకుంటామో, ఒక నిమిషం 2 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ యూజువల్గా విటమిన్ డెఫిషియన్సీ లోపం వల్ల కూడా వస్తుంది. కామన్గా మనం చూసేది విటమిన్ B12 కానీ విటమిన్ D డెఫిషియన్సీస్ వీటిలలో కామన్గా చూస్తుంటాం. సో ఇదేంటంటే మనము కూర్చునే పద్ధతి బట్టి కూడా ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ ఫిట్నెస్ బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ ఇట్లాంటివి అయితే రావు. వీటితో చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ అట్లీస్ట్ 30 minutes per day, అట్లీస్ట్ 5 days a week ఖచ్చితంగా ఏదైనా ఫిట్నెస్లో ఎంగేజ్ అవ్వమని చెప్తాను నేను. దానివల్ల ఏంటంటే 150 minutes per week అనేది ఓవరాల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అట్లీస్ట్ ఈ మాత్రం ఫిట్నెస్ ఉండాలి అని చెప్పి చెప్తాను. ఓకే. సో అట్లాగే ఈ జనరేషన్లో మనం చూసుకుంటే ఎక్కువ మంది వెన్నుపూస ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే దీనికి మెయిన్ కాజ్ ఏమంటారు డాక్టర్? సో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి అంటే, అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒకప్పుడు కాలంలో కష్టం బాగా చేయడం వల్ల వాళ్ళకి బాడీ ఫిట్నెస్ దానివల్లే వచ్చేది. ఇప్పుడు మన సెడెంటరీ లైఫ్ వల్లనే ఇప్పుడు కూర్చొని చేసే జాబ్స్ ఉంటాయి కొన్ని, దానివల్ల డెస్క్ జాబ్స్ ఉంటాయి. వీళ్ళకి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అనుకుందాము. ఇలా నిజంగా ల్యాప్టాప్ని ఇక్కడ పెట్టుకొని చేయడం వల్ల ఏమైపోతుందంటే ఈ మెడ ఆర్చ్ అనేది ఎక్కువగా వంగిపోవడం మూలన ఈ మెడ కండరాలు, దాంతోపాటుగా తల కండరాలు ఇవన్నీ ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి చాలా ప్రొలాంగ్ డ్యూరేషన్ వల్ల స్ట్రెచ్ అయిపోవడం మూలన, ఇంకా కొంచెం వంగితే బ్యాక్ కూడా స్ట్రెచ్ అయిపోవడం మూలన, సో ఈ అవసరమైన దానికన్నా ఎక్కువ స్ట్రెచ్ చేయడం వల్ల అది మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయి దానివల్ల బ్యాక్ ఏక్, నెక్ పెయిన్, లో బ్యాక్ ఏక్ ఇలాంటి కంప్లైంట్స్ చాలా సాధారణంగా వింటున్నాం. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ప్రాపర్ ఎర్గోనామిక్స్ అంటారు, పోస్చర్ ఎర్గోనామిక్స్ అంటారు. పోస్చర్ ఎర్గోనామిక్స్ అంటే మనం చేసే పని, మనం కూర్చునే చైర్ ఇవన్నీ ఎలా ఉండాలి ఏంటనేది. మనకి ఏదైతే కంప్యూటర్ మానిటర్ ఉంటుందో ఆ మానిటర్ అనేది ఎప్పుడు కూడా ఐ లెవెల్లో ఉండాలి. ఐ లెవెల్లో ఉంటే కనుక మనం ఎక్కువగా స్ట్రెయిన్ చేయము నెక్ మజిల్స్ని, హెడ్ మజిల్స్ని చెప్పి. మౌస్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎల్బో లెవెల్లో ఉంటుంది. సో ఈ లెవెల్లో మౌస్ ఉంటే కనుక మనం చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దాని బ్యాక్ని కూడా మళ్ళీ మనం ముందుకు పుష్ చేయము. ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇలా ఉంటే కనుక మనం బాడీని కూడా ముందుకు పుష్ చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ కూడా బాగా స్ట్రెయిన్ అవ్వడం మూలన, ఈ నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అవ్వడం మూలన మనం కామన్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తున్నాం. ఇది వీళ్ళకి కూడా ఏంటంటే నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే కామన్గా మనం చూస్తుంటాం. కొంతమంది బాగా ఫిట్నెస్ ఐడియా ఉన్న వాళ్ళు ప్లాంక్ అని చేస్తారు ఎక్సర్సైజ్, బ్రిడ్జ్ అని ఎక్సర్సైజ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి టైం బాగుంటే కనుక స్విమ్మింగ్ చేసుకుంటే కనుక ఇవన్నీ నెక్కి బ్యాక్కి బాగా స్ట్రెంథనింగ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో దీనివల్ల వాళ్ళకి ఫిట్నెస్ బ్యాక్ పెరిగిపోయి వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఇలాంటివన్నీ చాలా తక్కువగా వస్తాయి వాళ్ళకి. ఓకే. సో అట్లాగే మెడ నొప్పితో బాధపడే వాళ్ళు చాలామంది బెల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్, ఈ బెల్ట్ అనేది ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది? సో ఈ బెల్ట్ అనేది ఏమవుతుందంటే వాళ్ళు బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక అవకాశం లేదు బెండ్ ఇట్లా చేయడానికి. అవును. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఐ లెవెల్లో మనకి మానిటర్ ఉన్నట్టుగా బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా బెండ్ చేయరు నెక్ని. సో నెక్కి 6 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి ముందుకి, పైకి, కిందికి ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది, ఇలాంటి సైడ్ వేస్ కూడా ఉంటుంది. సో ఈ కొంతమందికి ఎక్కువగా డైరెక్షన్స్లో మూవ్ చేయడం వల్ల కూడా ఇంప్రాపర్ పోస్చర్ అంటే మనము ఇలా కూర్చోవడము లేకపోతే స్లీప్ పోస్చర్స్ ఇంప్రాపర్గా ఉండేవాళ్ళు వీళ్ళకి ఏంటంటే నెక్ మజిల్స్ బాగా ఫెటిగ్ అయిపోయి పెయిన్స్ వస్తాయి. సో వీళ్ళకి ఏంటంటే మనము ఈ నెక్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనము ఆ స్పైన్ని ఇమ్మొబిలైజ్ చేస్తున్నాము, దాన్ని మనము ఎక్కువగా స్ట్రెచ్ కాకుండా చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఫస్ట్ మజిల్స్ మీద స్ట్రెయిన్ తగ్గుద్ది, ఇంప్రాపర్ పోస్చర్ని అవాయిడ్ చేయగలుగుతాము. బట్ అది ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడే మనం సజెస్ట్ చేస్తాం తప్ప నిరంతరం వాడుకోవడానికి మనం సజెస్ట్ చేయము. వాళ్ళకి కొంచెం నెక్ మజిల్స్ రిలాక్స్ చేయడానికి, రెస్ట్ ఇవ్వడం కోసమే మనము సజెస్ట్ చేస్తాం. ఓకే. సో అట్లాగే డాక్టర్, ఈ విటమిన్ డి లోపం వలన నర్వ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా? విటమిన్ డి అనేది యాక్చువల్గా మన బాడీలో చేసే ప్రతి ఒక్క ఫంక్షన్కి ఒక హుషారుతనం, ఒక స్పీడ్ ఇస్తుంది.
సో విటమిన్ డి అనేది లోపం ఉన్న వాళ్ళకి బాడీలో జరిగే ఫంక్షన్స్ అన్నీ కొంచెం నెమ్మదిగా స్లోగా జరుగుతాయి. దానివల్ల చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. మనిషికి ఒక పని ఇదివరకు చేయగలిగిన దాంట్లో తొందరగా నీరసపడిపోవడం, ఇంకా ఏదైనా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ రాకపోవడం. సో కొంతమందికి ఈ కండరాల నొప్పులు రావడం, కొంతమందికి అట్లా నడుస్తున్నప్పుడు తూలుతున్నట్టుగా అనిపించడం. సో ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి వీళ్ళకి. ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ ఇలా వచ్చినప్పుడు మనకి గనక ఇది ఈ ప్రాబ్లం అనేది ఇక్కడ కరెక్ట్గా ఈ అన్ని స్కాన్లు ఇవన్నీ చేసినా ఏం తెలియనప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మేము చాలా వరకు గమనిస్తుంది ఏంటంటే ఒక విటమిన్ డి ఒక సప్లిమెంట్ చేస్తే వాళ్ళు చాలా బాగా హుషారవుతున్నారు వాళ్ళు. సో విటమిన్ డి రావాలంటే మాత్రం మనం మార్నింగ్ అవర్స్లో ఒక 6 to 8 AM లేదంటే ఈవినింగ్ అవర్స్లో సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి విటమిన్ డి అనేది చాలా వరకు బాడీలో తయారీ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఎవరైతే కనుక సెడెంటరీ లైఫ్, కన్ఫైన్ టు హోమ్ ఇలాంటి వాళ్ళకి బాగా డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది. సో విటమిన్ డి వల్ల బాడీలో ఇంట్రెస్ట్ పెరగడం, ఏదైనా పని చేసుకోవాలని హుషారుతనం రావడం, ఏదైనా కండరాల నొప్పులు ఇవన్నీ తక్కువగా రావడం, ఇవన్నీ విటమిన్ డి సప్లిమెంటేషన్తో ఇవన్నీ గమనిస్తున్నాం. ఓకే. సో జనరల్గా డాక్టర్ ఈ న్యూరో సమస్యలు ఉన్నాయని చెప్పి ఎలా తెలుస్తుంది? ఇది వాటిని న్యూరాలజీ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేది సాధారణంగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ అవుట్ పేషెంట్లో ఒక రకమైన పేషెంట్స్ వస్తారు, ఇన్ పేషెంట్స్లో హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఒక రకమైన పేషెంట్స్ వస్తారు. అవుట్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు సాధారణంగా ఈ తలనొప్పులు, తల తిరగడము, మెడ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు చేతులు కండరాల నొప్పులు, ఈ సిమ్టమ్స్తో వస్తారు. సో సాధారణంగా న్యూరాలజిస్ట్ డీల్ చేసే అన్నీ ఎలా ఉంటాయంటే ఇలాంటి నొప్పులు ఒక మోర్ దాన్ 2-3 months నుంచి సఫర్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళు సరిగ్గా పని చేయలేక వాళ్ళ బర్డెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద పడడము, ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు. ఏదో ఒకరోజు 2 రోజులు తలనొప్పి, 1 రోజు 2 రోజులు వీళ్ళందరూ జనరల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఎంతకీ ఇంప్రూవ్మెంట్ కాని వాళ్ళే మా దగ్గరికి సాధారణంగా వస్తారు. సో దీంతో పాటుగా ఇంకా ఇంకా మెయిన్ న్యూరాలజీ రిలేటెడ్ డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఎపిలెప్సీ అంటే ఫిట్స్, చేతులు కాళ్ళు కొట్టుకోవడము, నోట్లోంచి నురుగు రావడము, కళ్ళు పైకి తేలేయడము, అలా అన్కాన్షియస్ అయిపోయి బట్టల్లో యూరిన్ మోషన్ పాస్ చేయడం అనే ఇలాంటి ఎపిసోడ్స్ కనుక వస్తే కనుక దాన్ని ఫిట్స్ అంటారు. ఫిట్స్ ఉంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్. ఈ స్ట్రోక్లో సాధారణంగా వచ్చే వాళ్ళందరూ మూతి వంకరపోవడం, చెయ్యి కాలు పెరాలసిస్ రావడం, కొంతమందికి మాట కూడా పడిపోతుంది, కొంతమందికి మాట పడిపోదు. సో ఇది డెఫినెట్లీ 100% స్ట్రోక్ లాగానే తీసుకుంటాం. నెక్స్ట్ పార్కిన్సన్స్ అంటే వణుకుడు జబ్బు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటితో పాటు మనం కామన్గా సాధారణంగా చూసేది ఏంటంటే చెయ్యి కాళ్ళు తిమ్మిర్లు, ఇంకా వేరే సిమ్టమ్స్ చెప్పుకోవాలంటే వర్టిగో అంటే తల తిరగడం. ఈ వర్టిగో రిలేటెడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనిషి ఇలా ఉన్నంత వరకు సిమ్టమ్స్ ఉండవు. ఒకసారి తల కదిలిచ్చాడంటే కళ్ళు తిరుగుతాయి. అది ఎడం వైపుకి కానీ కుడివైపుకి కానీ పైకి చూసినా కిందికి చూసినా అది స్థిరంగా ఉన్నంత వరకు సిమ్టమ్స్ ఉండవు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక మనం వర్టిగో గురించి ఆలోచిస్తాం. వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి దీనివల్ల ఈ లాంగ్ స్టాండింగ్ హెడ్ ఏక్స్, లాంగ్ స్టాండింగ్ నెక్ ఏక్, బ్యాక్ ఏక్ వల్ల వీటి వల్ల ఏంటంటే వాళ్ళ చేసుకునే పని సరిగ్గా చేసుకోలేరు వాళ్ళు. వీటి వల్ల ప్రాణాపాయం ఏమి ఉండదు. చాలామంది పేషెంట్లను చూస్తుంటాము, వీళ్ళ పనులు సరిగ్గా చేసుకోలేక వీళ్ళ బర్డెన్ మిగతా ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ మీద పడి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల సో మా దగ్గరికి వస్తారు. మేము పెట్టిన ట్రీట్మెంట్ వల్ల చాలా వరకు తగ్గిపోయి మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. న్యూరో సమస్యల గురించి చాలా వివరంగా తెలియజేస్తూనే మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ.